జ్ఞానమున్న వారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానునితో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. స్నేహమంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు, అవసరం తీరక వదిలేసి వెళ్లేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. అన్నీ ఉన్నవాళ్లకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ల దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేనివాళ్లకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్లకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. మైండ్ మాటల్ని గుర్తుంచుకుంటుంది, మనసు అనుభూతుల్ని దాచుకుంటుంది. అందుకే మైండ్ ఏదో ఒకరోజు మరచిపోతుంది, మనసు మాత్రం ఎన్నటికీ మరువలేదు. జీవితంలో అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, సంపాదిస్తున్నాను, నాకు ఎవరితోనూ అవసరం రాదు లేదు అనుకోకు. ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేమీ చెప్పిరాదు. బాగా గుర్తుపెట్టుకో, ఎవరినీ తక్కువ అంచనా వేసి చులకనగా చూడకు. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. మనం మంచి చేశాం అనుకుంటాం కానీ ఆ మంచిలో కూడా చెడుని వెతికే మహానుభావులు మాత్రం ఎప్పుడైనా సరే మన పక్కనే ఉంటారు. కష్టం విలువ తెలిసినవారు ఎవరినీ కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసినవారు ఎవర్నీ వదులుకోరు. మనల్ని ప్రేమించే వారికి ఇవ్వాల్సింది ఖరీదైన కానుకాలు, అర్థం లేని వాగ్దానాలు కాదు. ధైర్యం, నేనున్న అనే ధైర్యం, అపార్థాలు, అనుమానాలు అనే అడ్డంకులు ఎన్ని వచ్చినా పట్టుకున్న చేయి, నీ ప్రాణం పోయినా విడిచిపెట్టను అనే నమ్మకం ఇవ్వు సరిపోతుంది. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు. ఇదే లోకం తీరు. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే, అవసరాన్ని బట్టి, పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు. జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారు మన మీద పెట్టుకున్న నమ్మకం మనం కోల్పోయేలా చేసుకోవద్దు. ఎందుకంటే జీవితం, నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా తిరిగిరావు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకూడదు. కోపంగా మాట్లాడే వాళ్లను నమ్మొచ్చు కానీ మనస్సులో ఏదో పెట్టుకుని నవ్వుతూ నటించే వాళ్లను ఏమాత్రం నమ్మకూడదు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే బాధాకరం. మరణం వస్తే ఒకసారే చస్తాం, మనసులో బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. సాటివారికి సహాయం చేయాలంటే ఆస్తిపాస్తులే ఉండనవసరం. పిడికెడంత మనసులో చిడికెడు మానవత్వం ఉంటే చాలు. జీవితం కాదు శాశ్వతం, డబ్బు శాశ్వతం కాదు, శాశ్వతంగా నిలిచేది మన మంచితనం ఒక్కటే. ప్రతి అడ్డమైన వారితో నమ్మకంగా ఉండాల్సినవసరం లేదు, మనల్ని నమ్ముకున్న వారితో నమ్మకంగా ఉంటే చాలు. ఎదుటివారికి ఏం తెలుసులే అని అనుకోవడం నీ అమాయకత్వం, అంతా నాకే తెలుసు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు. తలరాతలో లేకపోయినా మాత్రం మనసులో మాత్రం శాశ్వతంగా ఉండిపోతారు. మనసుకి నచ్చినవారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. చేసిన మంచిని మరిచిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది. జాగ్రత్త మిత్రమా, వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తానందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా. ఎవరైనా మనతో మాట్లాడకపోతే వారికి మనమీద కోపంగా ఉంది అనుకుంటాం కానీ కాదు, నిజానికి వారికి ఉంది కోపం కాదు బాధ. కోపం వల్ల మౌనం రాదు, బాధ వల్లే మౌనం వస్తుంది. కొత్త మిత్రులు పుస్తకాలైతే ప్రాత మిత్రులు అక్షరాల వంటివారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. ఈ రోజుల్లో మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది. మోసం చేస్తారని కాదు, క్షణానికి ఒక్కోలా మారిపోతారని. కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. స్నేహమంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు, అవసరం తీరక వదిలేసి వెళ్లేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు, గుండెమంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు, నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కని నేస్తం చాలు. అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు, ఆపదను బట్టి దగ్గరయ్యేవాడు.
తన పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవాడు మనకు ఎప్పటికీ పనికి రాడు. నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు కాని నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉంటాయి కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంతా నేర్చుకుంటారు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. డబ్బే ముఖ్యమనుకునే వానికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వానికి డబ్బు తక్కువ. నిజం చెప్పి బాధ పెట్టిన పర్లేదు కానీ అబద్ధం చెప్పి మోసం మాత్రం చేయకూడదు. కొన్ని మౌనాల వెనకాల బాధ ఉంటే కొన్ని దూరాల వెనుక ప్రేముంటుంది. చెట్టును నరికివేయడం చాలా సులభం కాని అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాటనేయడం సులభం కాని క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. అతిగా మాట్లాడితే నీ గౌరవాన్ని కోల్పోతావు, అతిగా ఆశపడితే నీ సంతోషాన్ని కోల్పోతావు, అతిగా ఆలోచిస్తే నీ ప్రశాంతతను కోల్పోతావు, అతిగా ఇష్టపడితే నీ విలువను కోల్పోతావు. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరమవ్వాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితమంటే ఏమిటో నేర్పిస్తుంది. జీవితమనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే. సిరి సంపదలు ఎన్ని ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, అర్థం తీసుకునే తోడుందా లేదాననేది ముఖ్యం. అది స్నేహమైనా, ప్రేమ అయినా, జీవిత భాగస్వామి అయినా. పరిచయానికి మాటలు అక్కర్లేదు, చిన్న చిరునవ్వు చాలు. మంచితనానికి డబ్బుతో పనిలేదు, స్నేహానికి చుట్టరికమక్కర్లేదు. మంచి మనసుంటే చాలు, మనసులోని భావాలు కలిస్తే చాలు. కోపం కళ్లల్లో ఉండాలి, ప్రేమ గుండెల్లో ఉండాలి, పెదాలపై ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. ఆది చీకటిని ఎంతవరకు పారద్రోలింది అనేదే ముఖ్యం. అలాగే చేసిన సహాయం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదుంది. ఎదుటివారి కష్టాన్ని ఎంతవరకు తీర్చిందనేదే ముఖ్యం. గతాన్ని మరచిపోయినా పర్వాలేదు కానీ ఆ గతం నేర్పిన గుణపాఠం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మనం ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయివాళ్లమే అవుతాం. డబ్బు, హోదా ఉన్న వాళ్ల వెనుక మనుషులు ఉంటే మంచి మనసు, సహాయం చేసే గుణం ఉన్నవారి వెనుకల దేవుడు ఉంటాడు. ఏదో ఒక రూపంలో అండగా ఉంటూనే ఉంటాడు. ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారికులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమని, విలువని ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. సముద్రాన్ని చులకనగా చేయడమెంత తప్పో మంచితనాన్ని తక్కువ అంచనా వేయడమంతే తప్పు. ఎవరు ఎంత అందమైన వేషం వేసిన కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు కానీ దానిలో దాగి ఉన్న బాధ మాత్రం బరువైనదే.